నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి. ధర్మారెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు. దుబ్బాక టౌన్ విఘ్నేశ్వరుడి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్న కార్తిక. దుంపాలపల్లి లిటిల్ స్టార్ యూత్ గణనాథుడి నిమజ్జనం. వైన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే. వినాయక నిమజ్జనాలను శాంతియుతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గణపతి నిమజ్జనానికి జీహెచ్ఎంసీ పూర్తి ఏర్పాట్లు చేసిందన్న డిప్యూటీ మేయర్. ప్రతి ఒక్కరూ ఇంటిలోన అగ్నిహోత్రాన్ని నిర్వహించుకోవాలని కోరిన స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ కార్యవర్గ సభ్యులు. గణపతి నవరాత్రుల సందర్భంగా లడ్డూ దక్కించుకున్న జర్నలిస్ట్. ధర్మారెడ్డిపల్లి గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్తయ్య ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు సత్తయ్య ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె బుచ్చయ్య, సహదేవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ధర్మారెడ్డిపల్లి గ్రామంలో 60 మంది పైచిలుకు హాజరయ్యారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా లడ్డు వేలంపాట పాడారు. సత్తయ్యకు వేలంపాట దక్కింది. సత్తయ్య ప్రతి సంవత్సరం వేలంపాటలో ముందుండి గణపతి దేవుడు లడ్డు వేలంపాటలో ప్రతిసారి పాల్గొంటారు. వేలంపాటలో నాకు దక్కినందుకు ఆనందపడుతున్నానని తెలియజేశారు. ధర్మారెడ్డిపల్లి ప్రజలు తెలియజేయలేదంటే ఈ వినాయక చవితి సందర్భంగా గ్రామ పెద్దలు దినదినము మంచి వినాయక చవితి మంచి వైభవంగా జరుగుతుంది. కావున ఈ మంచిగా నాకు దీని వినాయకుడిని నేను తీసుకున్న సందర్భంగా అన్నీ నాకు సుఖ సంతోషంతో అన్నీ సమయంగా మంచిగా జరుగుతున్నాయి. కావున దీని సందర్భంగా ఊరు ప్రజలందరూ సంతోషంగా ఉండి దాని వినాయక చవితి శోభయాత్ర మంచిగా దిగ్విజయంగా జరిపించుకొని ప్రజలు దీనికి ఎక్కువ మంది కూడా పోటీపడి కొనుక్కోవాలని కూడా ఆలోచనతో లడ్డూ వేలం పెద్ద మనుషులు గ్రామ పెద్దలు రాడ్పల్లి బచ్చయ్య, ఇళ్ళ సాధ్యం, సూర్య కాటం, సూర్య శ్రీనివాసు, శివకుమారు కాసుల, ఇలా శ్రీ యాదయ్య వీళ్ళందరి సమక్షంలో వేలం వేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ తరఫున ఈ లడ్డు రాములవారి గుడి పెట్టి వినాయక చవితి సందర్భంగా అందరూ మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మేము దాన్ని ఆ వేలం పాటలో మేము 82,000కి దక్కించుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇట్లాగే మంచి లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో టీడీపీ పార్టీ కార్యాలయాన్ని భారీ జన సందోహం మధ్య ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో రైతుల భూములను కాజేసిన వైసీపీ నాయకుల నుండి రెవెన్యూ శాఖతో చట్టపరమైన చర్యల ద్వారా త్వరలోనే విముక్తి కలుగుతుందన్నారు ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి వారి సోదరులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. వీరికి టీడీపీ మండల నాయకులు యనమల మదన ఆధ్వర్యంలో స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి టీడీపీ కార్యాలయం వరకు భారీ జన సందోహం మధ్య ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 రోడ్ల సర్కిల్ కు చేరుకోగానే టీడీపీ నాయకులు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి క్రేన్తో గజమాల వేసి ఘన స్వాగతం పలికి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈరోజు లక్కిరెడ్డిపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవానికి వచ్చిన నాకు అశేషంగా స్వాగతం పలికిన లక్కిరెడ్డిపల్లి ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు, అలాగే మా నియోజకవర్గ అన్ని మండలాల ప్రజలకు పాదాభివందనాలు. చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను రాయచూట్లో గెలవడం, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి మరియు లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో నేను రాష్ట్ర మంత్రివర్గంలోకి రావడం జరిగింది.
తప్పకుండా ఏ నమ్మకాన్ని అయితే మా నియోజకవర్గ ప్రజలు నా పైన పెట్టారో, అలాగే మా నాయకత్వం నన్ను మంత్రిగా చేసిందో, ఈ 5 సంవత్సరాల్లో వాడు రుణం తీర్చుకునేదానికి ఆ భగవంతుడు నాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ ఈ సమావేశం ఏమనగా, ఎన్నో సంవత్సరాలుగా రాయచోటి నియోజకవర్గం అంటే ఒక అశ్రద్ధ. ముఖ్యంగా 175 నియోజకవర్గాలు ఉంటే ఈ రాష్ట్రంలో ఏవైనా అభివృద్ధి చెందిన నియోజకవర్గాలు ఏమన్నా ఉన్నాయంటే అది రాయచోటి అని ప్రతి ఒక్కరు చెప్తారు. తాగునీరుకైతేనేం, సాగునీరుకైతేనేం కటకటాలు పాలవుతున్న రైతులను అలాగే ప్రజలను బయట వేసేదానికి ఆ భగవంతుడు ఈసారి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వచ్చే 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా నీటి సమస్య లేకుండా, అలాగే రహదారుల విషయంలోనైతేనేం, డ్రైనేజ్ విషయంలోనైతేనేం, ముఖ్యంగా గత ప్రభుత్వంలో మాకు ఓటేసారా, ఓటేస్తే పెన్షన్ ఇస్తాం, ఓటేసింటేనే ఇల్లు ఇస్తామని ఆ కాలాలు పోయినాయి. ఈ ప్రభుత్వంలో తప్పకుండా నియోజకవర్గంలో ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు ఇచ్చే విధంగా, అలాగే ఎవరైతే నిజమైన పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పించే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రం అంతా వర్షాలు పడుతూ ఉన్నాయి. రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నీరు ఎక్కువైపోయి నీటి గండాలుంటే మన నియోజకవర్గానికి వర్షం చుక్క లేదు. ప్రజలందరం తప్పకుండా దుబ్బాకలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తికా గౌడ్. దుబ్బాక టౌన్ విఘ్నేశ్వరుని దయతో దుబ్బాక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా కురిసిన వర్షాలతో రైతులు మంచి పంటలు పండించాలని ఆ గణనాథుని కోరుకున్నట్లు, దుబ్బాక టౌన్ విఘ్నేశ్వరుని దయతో దుబ్బాక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా కురిసిన వర్షాలతో రైతులు మంచి పంటలు పండించాలని ఆ గణనాథుని కోరుకున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తికా గౌడ్ అన్నారు. దుబ్బాకలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన 21 అడుగుల భారీ వినాయకుడిని స్థానిక విలేకరులతో కలిసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయకుని ఏర్పాటు సందర్భంగా ప్రతిరోజు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఖాళీ కడుపుతో పోకుండా ఎంతో మంది వచ్చిన అందరికీ అన్న ప్రసాద వితరణ చేస్తున్నామన్నారు. గణనాథుని దయతో ప్రజా కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్న జర్నలిస్టు సోదరుల కుటుంబాలు చల్లగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ నెల 21న నిమజ్జన కార్యక్రమం ఉన్నందున కన్నీ విని ఎరగనటువంటి రీతిలో నిమజ్జన కార్యక్రమం ఉంటుందని, దీన్ని తిలకించడానికి మండలంలోనే కాకుండా నియోజకవర్గంలోని ప్రజలందరూ రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, రిటైర్డ్ హెచ్ఎం అధికం బాలేశం గౌడ్, జర్నలిస్టులు, భక్తులు పాల్గొన్నారు. చేయకుండా నీళ్ళు అంత ఇళ్ళనే కట్ అవుతుంది. దుంపలపల్లిలో లిటిల్ స్టార్ యూత్ గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుంపాలపల్లి 5వ వార్డులో లిటిల్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని గణనాథుడి మండపం వద్ద చిన్నారులు కుటుంబాలతో సహా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమజ్జనానికి ఆకర్షణీయంగా ముస్తాబు చేసి డప్పు వాయిద్యాలు డీజే సౌండ్లతో చిన్నారులు డాన్సులు చేస్తూ ఊరేగింపుగా స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఆడ నిలబెట్టుకోవాలి రే, నిలబెట్టుకొని ఒక్కసారి నువ్వు కూరి వాళ్ళని వెనక వాళ్ళు ముందర రారి. నిలబెట్టు రే, గణపతి నిలబెట్టురా. నువ్వు మరి పోనీ నాణ్య పోనీ. మునుగోడు పట్టణంలోని వైన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు పట్టణంలో వైన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నకిలీ మందు అమ్ముతున్నారా అని అడుగుతూ మద్యం బాటిల్స్ పరిశీలించారు. పక్కనే ఉన్న పర్మిట్ రూములను పరిశీలించారు. పర్మిట్ రూముల్లో ఉదయాన్నే మద్యం తాగుతున్న మద్యం బాబులకు క్లాస్ పిక్కారు. మీరు ఉదయాన్నే ఇలా తాగుడుకు బానిసైతే కుటుంబ పరిస్థితి ఏంటి అని సీరియస్ అయ్యారు. మద్యం బాబులను పర్మిట్ రూమ్ నుండి బయటకు పంపారు ఎమ్మెల్యే. ఉదయం పూట పర్మిట్ రూముల్లోకి అనుమతి ఇవ్వొద్దంటూ వైన్ షాపుల యాజమానులకు హుకుం జారీ చేశారు. అధిక తాగుడును నిర్మూలించడానికి ఎమ్మెల్యే మద్యం షాపుల పరిశీలన, బెల్ట్ షాపులకు మద్యం అమ్ముతున్నారా అంటూ ఆరా తీశారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. నల్గొండ జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకున్నాం. అదేవిధంగా ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలను కూడా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని రోడ్లు, భవనాలు, సినిమా, ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మతం కన్నా మానవత్వం ముఖ్యమని ఆయన అన్నారు. నల్గొండ జిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని, గడిచిన 30 సంవత్సరాలలో జిల్లాలో ఎలాంటి చిన్న సంఘటనలు సైతం చోటు చేసుకోలేదని తెలిపారు. గతంలో లాగే ఈ సంవత్సరం సైతం వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన గణేష్ ఉత్సవ కమిటీలకు, యువతకు పిలుపు
పిలుపునిచ్చారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ 1వ వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ శోభయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గణేష్ శోభయాత్రను జిల్లా అంతటా సంతోషంగా జరుపుకోవాలని, ఎలాంటి విఘ్నాలకు తావు లేకుండా నిమజ్జనం చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మతం కన్నా మానవత్వంతో పనిచేయాలని, పేదలను ఆదుకోవడమే మన ఆశయం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగా ఇదివరకే ఈద్గాను అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామని, అలాగే ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సైతం అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. అక్కడక్కడ తిరగకండి, అడ్డం రాకండి. ఇది అటు జరుగు. అయ్యారు జరుగు సార్. గణేష్ శోభయాత్ర శుభాకాంక్షలు. మా పోలీస్ తరపు నుంచి ఈసారి ఒక 600 మందితో మనం ఇవాళ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా సీసీటీవీ కెమెరాస్, ఈసారి డ్రోన్స్ కూడా వాడుతున్నాము. అన్ని కూడా కమాండ్ సెంటర్కి మనకి రిలే వస్తున్నది. మా తరపు నుంచి 2-3 విషయాలు. మొదటిది, గణేష్ నిమజ్జనం అనేది చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా, మంచి అట్మాస్ఫియర్లో ర్యాలీ అనేది వెళ్తూ ఉంటుంది. సో మా రిక్వెస్ట్ అంటే ఉత్సాహం మంచిది, అతి ఉత్సాహం మంచిది కాదు. ప్రతి ఒక్కటి కూడా వీడియోగ్రఫీ అవుతున్నది కాబట్టి ఎక్కడ కూడా జనాల్ని రెచ్చగొట్టేలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కోరుకుంటున్నాను. రెండో విషయం, పీస్ కమిటీ మెంబర్స్ కూడా చాలా వరకు సహకరిస్తున్నారు, వాళ్ళు కూడా ప్రతి చోట ఉంటున్నారు. మూడోది, మా పోలీస్ వాళ్ళు కూడా కొంతవరకు మిమ్మల్ని ముందుకు వెళ్ళండి అని చెప్పి కొంతవరకు మీకు మీ కోఆపరేషన్తో కృషి చేస్తూ ఉంటారు. మా రిక్వెస్ట్ ఏంటంటే, నల్గొండ పట్టణంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా ఇంత పకడ్బందీగా మనం బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు మా పోలీస్ సిబ్బంది ఉన్న డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరి సిబ్బందులు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ వదిలేసి వాళ్ళు మన కోసం వచ్చినారు. సో మీరు ఎంత గణేష్ ర్యాలీ అనేది, ఈ శోభయాత్ర ఎంత తొందరగా కంప్లీట్ అయితే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి తొందరగా వెళ్ళిపోతారు. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి, పోలీస్ తరపు నుంచి అది ఒక రిక్వెస్ట్ మా తరపు నుంచి. సో అందరికీ కూడా గణేష్ శోభయాత్ర శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గణేష్ నవరాత్రి ఉత్సవం సందర్భంగా ఈరోజు నల్గొండ పట్టణంలో ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వేదిక మీద నాతో పాటు నడుస్తున్న ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవడం, అందులో ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవడం మన యొక్క అలవాటు. సో ఈసారి కూడా మనం చవితి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఎలాంటి సంఘటన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు నాకు ముఖ్యమైన రోజు. ఈరోజు కూడా శోభాయాత్ర అనేది ఆనందాన్ని ఇచ్చే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా ఆవేశాలకు వెళ్లకుండా మంచి పండగ వాతావరణంలో అందరినీ కలుపుకుంటూ ఈ యొక్క శోభాయాత్ర జరగాలి. గూడూరులో గణపతి నవరాత్రుల సందర్భంగా లడ్డు వేలంపాటలో పాల్గొని లడ్డూను దక్కించుకున్న జర్నలిస్ట్. కృష్ణా జిల్లా గూడూరులో గణపతి నవరాత్రుల సందర్భంగా వేలంపాటలో లడ్డూను గెలుచుకున్న సీనియర్ రిపోర్టర్ కేపీ. వరుసగా గత 3 సంవత్సరాల నుండి లడ్డూ కైవసం చేసుకున్న రిపోర్టర్ కేపీ గణపతి నవరాత్రి సందర్భంగా వేలంపాటలో 8,000కి లడ్డూ పాడి కైవసం చేసుకోవడంతో నగరంలోని ప్రముఖ పెద్దలు, నాయకులు అభినందనలు తెలియజేశారు.
మరి నువ్వు వేసుకోకుండా ఏంటి బొంగని పక్కన వాళ్ళకి వేస్తావు మరి. ఇప్పుడు నువ్వు ముందు కొట్టుకుని రాదా పక్కన రా. మాలకు వచ్చాను కాబట్టి గోరక్షణ మహాపాదయాత్ర సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఇంటిలోన అగ్నిహోత్రాన్ని నిర్వహించుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా ఆరోగ్యకరంగా ఉంటామని స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. గోరక్షణ మహాపాదయాత్ర భక్తుల ఆత్మీయ మహాసమ్మేళన కార్యక్రమాన్ని కాచిగూడలోని శ్యామ్ మందిర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ విష వాతావరణంలో బతుకుతున్న ప్రజలు నేడు అనారోగ్య పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వకాలంలో ఆవు పేడతో పిడికలు కొట్టి ఎండించుకొని వంటలు చేసుకోవడమే కాదు, హోమాలలో కూడా వాడేవారని గుర్తు చేశారు. ఆవు ద్రవ్యాలతో పంచామృతం చేసుకొని దేవుడికి నైవేద్యాలు ధూప దీపాలను సమర్పించేవారు. నాడు రాముడి కాలంలో ప్రతిరోజు రాముడు అగ్నిహోత్రం చేసేవారని తెలిపారు. ఇప్పుడు కాలక్రమేణా తగ్గిపోవడంతో అందరూ అనారోగ్య పాలు అవుతున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజలు ప్రతిరోజు తమ ఇళ్లలో అగ్నిహోత్రాన్ని నిర్వహించుకొని ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలని స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ వారు హితవు పలికారు. శివపురం నుండి దీన్ని అగ్నిహోత్రం అంటారు. ఇది నిత్యం మనము ఆచరించే బాధ్యత మన లోపల ఉంది. ఇది మనం నిత్యం ఆచరించడం వల్ల ఏదైతే విశ్వం ఉందో ఈ విశ్వము సరళైన పద్ధతిలో నడవడానికి, ప్రకృతి మంచిగా ఉండడానికి ఆచరించే పద్ధతి అగ్నిహోత్రం అంటారు. ఈ అగ్నిహోత్రం చేయడానికి 5 రూల్స్ ఉన్నాయండి, 5 నియమాలు. ఆ 5 నియమాల్లో మొదటి నియమం వచ్చేసరికి మనం నివసిస్తున్న ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు, ఎప్పుడు అస్తమిస్తున్నాడు. అలాగే అర్ధ పిరమిడ్ ఆకారంలో ఉన్న రాగి పాత్ర తీసుకోవాలి. 3వ నియమము గో అంశతో తయారు చేయబడిన ఆవు నెయ్యి, అలాగే ఆవు పిడికలు తీసుకోవాలి. 4వది మన ఇంట్లో వాడేటువంటి రైస్ ఏదైతే ఉందో బియ్యము, అఖండ బియ్యం అంటే విరగని బియ్యం తీసుకోవాలి. 5వ నియమము వేదమంత్ర ఉచ్చారణ చేస్తూ ఈ యజ్ఞం అనేది చేయాలి. ఈ యజ్ఞం అనేది ఏదైతే నివసిస్తున్నామో ఆ ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడు వస్తున్నాడో దానికంటే ఒక 5 నిమిషాల ముందు మనం పాత్ర తీసుకొని ఆవు పిడికలు వెలిగించుకొని 2 చుక్కల ఆవు నెయ్యి నేసి బియ్యాన్ని తీసుకొని ఆవు నెయ్యి నేసి చక్కగా కలిపి 2 భాగాలుగా విడదీసి ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆ సమయం తెలుసుకొని ఆ సమయానికి మండే జ్వాలలో ఉదయం అనుకోండి, ఉదయం వేసే 2 ఆవుతులు ఏవతున్నాయి, 2 ఆవుతులు. మొదటి ఆవుతి సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం నమమ. 2వ భాగం ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమమ. గణపతి నిమజ్జనాలకు జీహెచ్ఎంసీ నుండి పూర్తి ఏర్పాట్లు గావించామని డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు. గణపతి నిమజ్జనాలకు జీహెచ్ఎంసీ నుండి పూర్తి ఏర్పాట్లు గావించామని డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు. గణపతి నిమజ్జనానికి జీహెచ్ఎంసీ పూర్తి ఏర్పాట్లు చేసిందని, ప్రతి ఒక్కరూ గణేశుడి నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు. తార్నాకలోని లాస్యల్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని దర్శించుకొని నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిరోజు 2 పూటల అన్నదానం చేస్తున్న లాస్యాల్ కుటుంబ సభ్యులను ఆమె ఈ సందర్భంగా అభినందించారు. గణపతి మండపాల వద్ద ప్రతి ఏరియాలో నిర్వాహకులు అన్నదానం చేస్తూ తమ దానగుణం చాటుకుంటున్నారని వారిని అభినందించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.